శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు మార్చి 25 వరకు 6వ స్థాన సంచారం ఉచ్చ స్థితిలోకి వెళ్ళడం వల్ల జాతకుడి యొక్క గుర్తింపు పెరుగుతుంది. అతనిలో ఒక కాన్ఫిడెన్సు, ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే సెలబ్రిటీ రంగం, సినిమా, మీడియా, టీవీ రంగాల్లో ఉన్నారో వారికి విజయ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. చేపట్టిన కార్యక్రమాల్లో సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు ఒక రాజకీయ పార్టీలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా మీ యొక్క కృషికి తగిన గుర్తింపు, ఒక నూతన పదవి రావడం లభిస్తుంది. ఏదైనా ఒక ఎన్నికలు జరుగుతుంటే దానిలో నిరభ్యంతరంగా మీరు పోటీ చేసి విజయం సాధించే అవకాశాలు బలంగా ఉంటాయి. అయితే మీకు తులారాశి వారికి శని యోగకారకుడు. అటువంటి యోగకారకుడు మనకి అనుకూలమైన స్థితిలో 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. రాష్ట్రాధిపతిగా, వ్యక్తిగతంగా రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ శని భగవాన్ని కలిసిన వల్ల స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువగా మీరు స్వతంత్రంగా ఒక సంస్థను స్థాపించాలన్నా, ఒక కార్యాలయం పెట్టాలన్నా, లేదంటే మీకుగా మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకోవాలన్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. చాలా తొందరగా గుర్తింపు, సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క అభిమానుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తింపు, ఫాలోవర్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అనూహ్యంగా రవి కూడా అక్కడ రావడం జరిగింది. ఇదే పక్ష ప్రారంభంలో లాభాధిపతిగా ఉన్నటువంటి రవి 6వ స్థానంలో సంచరించడం వల్ల ఇది రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కోర్టు సమస్యలు కానీ, ఎటువంటి లావాదేవీలు అధికారులతో, ప్రభుత్వ సర్వీసు, ప్రభుత్వ ఆఫీసుల్లో ఇబ్బందులున్నా, అంటే మీకుగా ఉద్యోగపరంగా ఏదైనా సమస్య ఎదుర్కొంటుంటే అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రధానంగా నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులకి ఈ సమయంలో మీరు అటు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసినా, ఒక ప్రైవేట్ సంస్థలో ప్రయత్నం చేసినా 100కి 100 ఉద్యోగ అవకాశాలు అన్నది చాలా సులభంగా ఈ రాశి వారు రావడం జరుగుతుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ, టీవీ, మీడియా అటువంటి వారికి ఇంకా సులభంగా మీకు పదవి లభించే అవకాశం ఉన్నది. ఏదన్నా చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితం వస్తుంది. ఏ ప్రయత్నం చేయకుండా పదవి రావాలన్నా, పనులు అవ్వాలన్నా కూడా అయ్యే అవకాశం లేదు. కాబట్టి 100కి 100 ఈ సమయంలో ప్రయత్నించండి. ప్రధానంగా అటు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రస్తుతం ఉన్న రుణ సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉన్నది. ఇక గురువు ఎలాగా మనకి భాగ్యస్థానంలో అనుకూలంగా ఉండడం జరిగింది. భాగ్యంలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల అదృష్టం మీతోనే ఉన్నది. ప్రయత్నం మీరు చేస్తే ఫలితం మాత్రం 100% పొందడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా పంచమ స్థానంలో మరి రాహుగ్రహం, కుజగ్రహం, భాగ్యాధిపతి బుధగ్రహం, ఇవి అటు సినిమా రంగం, రాజకీయ రంగం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా బలహీనతలు ఉన్నవారికి, ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జూదంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ సలహాల వల్ల ఇతరులు నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బాగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. ఏదో కారణం వల్ల, అంటే అది ప్రేమికుల మధ్య ఎడబాటు రావచ్చు, మీరు నమ్మిన వారు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పూర్తిగా ఎవరిని నమ్మవద్దు. మీరు ఎవరినైతే పూర్తిగా నమ్ముతారో వాళ్ళే మీకు మోసం చేస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రధానమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, మీ వ్యక్తిగత రహస్యాలు ఇతరులకు చెప్పకుండా అవి మీ వద్దే దాచుకుంటే మీరు చాలా సేఫ్గా నిద్రపోగలుగుతారు. ఎప్పుడు ఎవరు ఎటువంటి ఇబ్బంది పెడతారో అన్నటువంటి ఆందోళన ఈ రాశి వారికి ఎక్కువగా ఈ రాహుగ్రహం పంచమ స్థానంలో ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలు ఎవరికి చెప్పకుండా మీరు జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. అయితే భాగ్యస్థానంలో గురువు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు ఆధ్యాత్మిక సంపద, ఎవరో ఒక బాగా మేధావులు, మంచి అనుభవం ఉన్న వ్యక్తులు మీకు సదా మీకు సలహా ఇస్తూ ఉంటారు. మీరు వేసే ప్రతి అడుగు ఒక పెద్దల సహకారంతో వేయడం వల్ల మీ యొక్క సక్సెస్కి దైవభక్తి కూడా తోడై సంపూర్ణ విజయ అవకాశాలు పొందడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ పక్షంలోనే ఉగాది వస్తుంది 19వ తారీఖున, అలాగే 27వ తారీఖున
శ్రీరామనవమి ఉంది, అంటే ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం. అందువలన ఆ రోజు కంపల్సరీగా మీరు పంచాంగ శ్రవణం, అది టీవీలో చెప్పినా ఎక్కడ దేవాలయంలో జరుగుతున్నా కంపల్సరీగా మీరు ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినవలసి ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి, ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా విషయాలు తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి ఆరోగ్యానికి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినప్పుడు అవి చేసుకోవడం వల్ల మీరు అంటే ఈ గ్రహాల్ని తిథుల్ని వారాల్ని నక్షత్రాల్ని ఎంత నమ్మకంతో మీరు పాటిస్తే అవి మీకు అంత బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏదో ఈరోజు ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మీకు 100% వస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి రోజు మనం నియమంగా ఉండాలి, ఆ నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు చేయమన్నారంటే రాదు. అంటే ఈ నమ్మకం అంతా మీకు ఈ పంచాంగం వినడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇదే పక్షంలో వస్తున్నటువంటి శ్రీరామనవమి, అదే రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, అంటే పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్గా మీరు ఆ రోజు చక్కగా, అంటే పెళ్లి కొడుకు అంత అందంగా తయారవక్కర్లేదు కానీ చక్కగా మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కొడుకు వెళ్ళినట్టు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి, అంటే శ్రీరామ కళ్యాణం జరుగుతున్నటువంటి చోటికి వెళ్ళడం, అలాగే అమ్మాయిలు కూడా అంత భక్తితో వెళ్ళడం వల్ల ఆ శ్రీరామనవమి కళ్యాణం సంపూర్ణంగా తిలగించి మంగళసూత్రం కూడా అయిన తర్వాత తలంబ్రాలు వాటిలో కూడా పాల్గొని కొన్ని తలంబ్రాల బియ్యం, అంటే అవి దైవికంగా మీ మీద పడినా ఓకే, లేదంటే కొన్ని తలంబ్రాల బియ్యం మీరు వ్యక్తిగతంగా తెచ్చుకొని మీ తల మీద వేసుకున్నా, పెద్దవాళ్ళు ఎవరైనా ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొచ్చి మీ పెళ్లి కాని పిల్లల మీద వేయటం వల్ల వారికి తొందరగా వివాహం అన్నది 100కి 100 జరిగే అవకాశం ఉంది. మరి అంత కళ్యాణం స్వయంగా పాల్గొలేని వారు భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఓపికగా కూర్చొని కంప్లీట్గా తిలకించి ఈ విధంగా మీరు ఆ అనుభవాన్ని పొందడం వల్ల, అంటే ఆ కళ్యాణం మీకే జరుగుతుంది అన్న విధంగా మీరు భావన చేసుకుంటే 100% మీకు ఆ శుభం జరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం పెళ్లి కాని అమ్మాయిలే అబ్బాయిలే కాకుండా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, భార్యాభర్తలు దూరంగా ఉండి అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా ఇది చక్కగా తిరిగి మళ్ళా జీవితం వసంతం నింపుకొని తిరిగి కళ్యాణ గడియలు, అంటే సంతోషకరమైన గడియలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఇంకొక చక్కని పరిహారం ఏంటంటే, ఎవరైతే ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో ఎదురవుతున్నారో వాళ్ళు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని మీరు చక్కగా ఒక ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు వండుకుంటారో వాటితో పాటు చక్కగా వంకాయ కూర, ఒక మంచి శ్రేష్టమైన వంకాయలు తెచ్చి వంకాయతో కూర తయారు చేయించి ఆ వంకాయ కూరతో కూడిన నైవేద్యాన్ని ఈ భరతుడికి పెట్టినట్టుగా మీరు భావించాలి. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, ఈ భరతుడికి ఈ వంకాయ కూరతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ భరతుడిని మీరు ప్రార్థించడం వల్ల, ఈ భరతుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెద్ద మంత్రం ఏమి అక్కర్లేదు, మీరు భరతుడిని మనసులో ధ్యానించి మీరు ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం 100% లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ వంకాయ కూర చక్కగా వండి ఆవుకి పెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు, ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే
కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.